హలో, వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఉన్నాము జలకంఠేశ్వర ఆలయము, వేలూరు కోటలోని ఈ ఆలయము ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయము. దీని చుట్టూ కందకం కూడా ఉంది. అంటే ఎవరైనా అటాక్ చేస్తే నీటితో నింపి ఇదంతా ప్రొటెక్ట్ చేసేవారు. సో ఈరోజు మనం చూడబోయేది జలకంఠేశ్వర ఆలయం, వేలూరు కోట లోపల. మరి ఎందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం, వచ్చేసే. వేలూరు కోటలో ఉన్నామన్నమాట. మనము ఈ రోజు వేలూరు కోట లోపల ఉన్న జలకంఠేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం కదా. యాక్చువల్లీ ఈ కోట చాలా పెద్ద కోట అండి. ఈ కోట లోపల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు గాను, ఆ తర్వాత కోర్టు ఉంది లోపల. సో ఇలా డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టర్స్ సంబంధించిన ఆఫీసెస్ అన్ని కూడా పెట్టేశారనమాట. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ ఒక 2 సార్లు లోపలికి వచ్చాను. ఆ తర్వాత ఇదే రావటము. పక్కన ఇంకొక టెంపుల్ విజిట్ చేసి అలా వస్తూ మనము ఈ కోట కూడా మన వ్యూయర్స్ కి చూపించాలి అని వచ్చేసాం అనమాట. ఎంత అద్భుతమైన శిల్పకళ అసలు, లోపల చాలా అద్భుతంగా ఉండింది. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు నాకు దీని గురించి అంతగా తెలియదు, కానీ ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే ఎంత అద్భుతం అనిపించింది అనమాట. సో మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నా వల్ల అయినంత వరకు విజువల్స్ అయితే తీయగలిగాను. ఇక్కడ కింద చూడండి, సింహము, సర్పము, ఏనుగు. అసలు ఇక్కడ స్తంభాలు అయితే చాలా వండర్ఫుల్ గా ఉన్నాయండి. సో మనం లోపలికి వచ్చాం అనమాట, లోపల ఎంటర్ అవబోతున్నాము. సో ఇప్పుడు మనం చూసింది వచ్చి ఎంట్రన్స్ తర్వాత వచ్చే పార్ట్. ఇది చూడండి, మనము ఈ టైప్ ఏదైతే ద్వారానికి ఉంటాయో ఇవి మేల్పాడి టెంపుల్లో కావచ్చు, మన తలకాడు టెంపుల్స్ లో కూడా మనం ఇది చూస్తున్నాం అనమాట. సేమ్ అలానే ఉంది. సో రాగానే మనకు లెఫ్ట్ సైడ్ వినాయకుడు, ఇంత పెద్ద వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత అటు నుంచి మనము ఒక ప్రదక్షిణ చేసుకొని వద్దాము. ఇది అమ్మవారి దగ్గర ఉండేటువంటి స్తూపం అన్నమాట. ఇక్కడ చూడండి, లక్ష్మీ సరస్వతి ఇక్కడ నిత్యం పూజలు చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఆఖండ దీపం ఒకటి వెలుగుతూ ఉంటుంది. అక్కడే నూనె అమ్ముతూ ఉంటారు. ఆ నూనె తీసి అన్నిట్లో కొద్దిగా పోసేసి వచ్చాం అనమాట. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే స్వామివారు రైట్ సైడ్ ఎంట్రన్స్ స్వామివారికి ఉంటది. సో అది కాకుండా మనం ఒక ప్రదక్షిణ చేసుకొని వద్దాం అన్నట్టు అనుకున్నాం అనమాట. సో ఇలా వెళ్తే స్వామివారు ఇక్కడ చూడండి. అంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసింది, బట్ నాకు అంత పర్టికులర్ గా అప్పుడు తెలీదు, కానీ హాయిగా గుర్తొచ్చింది అనమాట. ఏదో బావిలో నుంచి నీళ్లు తీసి స్వామివారిని అభిషేకం చేస్తారు, ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రము నాకు బాగా గుర్తొచ్చింది అనమాట. సో ఇక్కడ ఈ బావి ఉంటుంది. ఇక్కడ స్వామి పేరే జలకంఠేశ్వరుడు అనమాట. సో జలగండమున్న అలాంటివి ఏవైనా ఉంటే ఈ స్వామికి పూజ చేస్తే పోతుందని అంటారనమాట. సో అందుకనేసి చాలా మంది ఇక్కడ వచ్చి విజిట్ చేసేవాళ్ళు. ఇక్కడ బావిలో నుంచి ఇది వరకైతే ఈ గ్రిల్స్ అన్ని లేవు, ఓపెన్ ఉండేది బావి. మనమే నీళ్లు తోడి స్వామివారికి అభిషేకం చేయొచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టేస్తున్నారు. వాళ్ళే ఒక పర్సన్ ని పెట్టి అందులో నీళ్లు తీసి ఇట్లా చెంబుల్లో ఫిల్ చేసి ఉంచారనమాట. సో ఒకసారి నవగ్రహ ప్రదక్షిణ చేసి, రష్ ఉన్నారు కదా, నవగ్రహ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత అభిషేకం చేద్దామని వచ్చాము. నిజంగా చాలా అద్భుతమైన టెంపుల్ అండి. ఇక్కడ స్వామి ఈ లింగంకి పర్టికులర్ గా అభిషేకం అనేది చేస్తూ ఉంటారు జనాలు. దీని వెనకనే కాలభైరవుడు కూడా ఉన్నారనమాట. ఒకప్పుడు టెంపుల్స్ లో అంత రద్దీ ఉండేది కాదు, ఇప్పుడు చాలా రద్దీ అయిపోయింది. ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. సో కొంచెం కష్టపడాలి దేవుడి దగ్గరికి వెళ్తానికి కూడా. ఇది లోపల గర్భాలయంలోకి వెళ్లే ముందు లోపల ఇంకొక అంతరాలయం ఉందన్నమాట అది. సో అక్కడ లోపల వెళ్ళంగానే మామూలు టెంపుల్స్ లో అయితే బయటనే మనకు దక్షిణామూర్తి కనిపిస్తారు. ఇక్కడ లోపల ఇంకొక ప్రదక్షిణ చేసి మనము స్వామి దగ్గరికి వెళ్ళాలి. సో యాక్చువల్గా విజువల్స్ అలో లేదు అన్నారు, కానీ ఒకసారి చూద్దాము. ఎందుకంటే చాలా మంది దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు రాలేరు, చూడాలని అనిపిస్తుంది, రాలేరు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇవి
యూస్ అవుతుంది, చూసి అట్లీస్ట్ దండం పెట్టుకుంటారు కదా అని ఒక చిన్న ఆశ, అంతే అనమాట. సో సేమ్ ఈ స్ట్రక్చర్ అంతా కూడా మనకు అన్ని ప్లేసెస్లో ఒకేలాగా ఉంది. కానీ ఆలయం చాలా పెద్ద ఆలయాలు, చిన్న ఆలయాలు అంతే తప్పనించి మిగిలినంతా కూడా అలానే ఉందన్నమాట. స్వామి వారైతే చాలా అద్భుతంగా ఉన్నారండి, లోపల గంభీరంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. మనసుకు అలానే ఒక రకమైన వైబ్రేషన్స్ అన్నమాట. సో ఇది బయట టెంపుల్ వ్యూ. చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. కాకపోతే నేను ఇక్కడ ఒక చిన్న పని చేశాను. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా ఇష్టము, నేర్చుకున్నాను కూడా. కాబట్టి ఎక్కడ దేవాలయాలకు వెళ్ళినా కూడా ఒక్కసారి ఒక పాటో ఒక స్టెప్ వేయాలనేసి అనిపించేది అనమాట. నటరాజ స్వామి కనిపించంగానే ఇలా మొదలు పెట్టేశాను అనమాట. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో అలా ఒక చిన్న నృత్య నివేదన దేవుడికి అర్పించాను అనమాట. సో కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి.